తులారాశి వారికి చూసుకున్నట్టయితే తులారాశి వారి యొక్క గ్రహస్థితిలో శుక్రుడు 7వ స్థానంలోనూ, అంటే మీ యొక్క రిలేషన్స్లో కొంచెము హాట్గా ఉండబోతున్నాయి. అంటే తగాదాలు రావడము, ఇంట్లో ఉద్రిక్తతలు మొదలవ్వడము, మీరు పని చేస్తున్న దాంట్లో ఎనీ రిలేషన్స్ దీనిలో కొంచెం ఇబ్బందులు తలెత్తేటట్టుగా కనబడుతోంది. శని 5వ స్థానంలో దృష్టి మొత్తం మీ మీదే పెట్టి ఉంచాడు. చంద్రుడు 2వ స్థానంలో ధన ప్రవాహము మీకు విశేషంగా ఉండబోతోంది. రాహు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఖర్చులు, అంటే శని భగవానుడు మీకు డబ్బులు ఇస్తున్నాడు, రాహువు ఖర్చు పెట్టించేస్తున్నాడు కాబట్టి ఇది తీసుకొని ఖర్చుల్ని నియంత్రించుకోండి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కొత్త కోర్సులు చేసుకునే వాళ్ళు ఫాస్ట్గా మూమెంట్కి వెళ్ళాలి. అవి మీకు ఉత్తర అంటే మీరు ఇప్పుడు చదువుకున్నవి మీకు ముందు కాలానికి పనికొచ్చేటట్టుగా ఉంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అత్యంత విలువైన సమయము, వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత ఎవరైతే రీసెర్చ్ డిపార్ట్మెంట్లో చదువుకుంటున్నారో వారికి విదేశాలు ఆకస్మికంగా వెళ్ళే అవకాశము కనబడుతోంది. లైన్ ఆఫ్ లాజిక్ మీకు బలంగా ఎక్కువగా ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు అనుగుణంగా వెడితేనే మీకు గుర్తింపు కానీ ఆ స్థానంలో ఉండడం కానీ జరుగుతుంది. నా ఇష్టం నా తీరు అని అంటే కనుక కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగాల్ని కోల్పోయే అవకాశం కనబడుతోంది. లీడర్షిప్ స్కిల్స్ను మీరు ఎప్పటికప్పుడు పెంపొందించుకునే ప్రయత్నం ప్రతి ఉద్యోగి చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ఆన్లైన్ అమ్మకాలలో మంచి లాభాలు వస్తాయి. మీ ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే కనుక దాన్ని ఆన్లైన్లోకి ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఫ్రాంచైజీ వ్యవహారాలు కూడా కొంత సజావుగా ఉంటాయి తప్ప ఊహించినంత అయితే మాత్రము ఈ సమయంలో ఫ్రాంచైజీలకి లాభాలైతే లేదు, మిశ్రమంగా ఉండబోతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మౌలిక వనరులను మీరు అందుబాటులోకి తెచ్చుకోవాలి. మరీ ముఖ్యంగా నీరుని జాగ్రత్తగా సమయానికి ఉండేటట్లుగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి. తర్వాత మీరు ఏదైనా సరే పంట వేసేటప్పుడు భూసారాన్ని తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క రైతు మీ అనుగుణంగా, అంటే మీరున్న పరిసర ప్రాంతాల్లో భూమి ఎట్లా ఉంది అనేది చూసుకుని టెస్ట్ చేయించుకుని దానికి అనుగుణమైన పంట వేసుకోండి. మరీ ముఖ్యంగా ఇంకొక విషయము, మీ భూమి ఎప్పుడూ తడిగా ఉండేలాగా ప్రతి ఒక్క రైతు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే వాతావరణం వల్ల ఎక్కువగా పొడిగా అయ్యి పంట నిలబడలేని స్థితి కనబడుతోంది. సాధ్యమైనంత వరకు ఎప్పుడు తడిపే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మెడ, పక్కలు, అంటే రిబ్స్ అన్నమాట, ఈ డొక్కలు అంటారు కదా, అలాంటివి ఎక్కువగా ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది. రిబ్స్కి సంబంధించినటువంటి రుగ్మతలు రావడము, స్పైనల్కి సంబంధించి చిన్న బ్రెయిను, పెద్ద బ్రెయిను, ఇట్లాగా బ్రెయిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. అవి చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మరీ ముఖ్యమైతే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక అధికార సంబంధమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉండాలి. అంటే మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, లేదా శుభకార్యాలకు సంబంధించి కానీ, లేదా స్థిర చరాస్తులకు సంబంధించి కానీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నలుగురు కలిసి కూర్చుని కుటుంబంలో చర్చించుకుని చేస్తేనే తప్ప మీకు అది సాధ్యమయ్యే అవకాశం కనబట్టలేదు. కుటుంబ వాతావరణము అల్లకల్లోలంగా ఉండబోతోంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక పట్టుదలతో చేస్తేనే మీ యొక్క ప్రాజెక్టులు సమయానికి పూర్తవుతాయి. అప్డేట్ టూల్స్ వాడడము ఎప్పటికప్పుడు చెప్పదగిన సూచన. అయితే కాంట్రాక్ట్ దారికి చూసుకున్నట్టయితే కొంత ఒత్తిడి మీకు తగ్గే అవకాశం కనబడుతోంది. లైసెన్స్ సంబంధించిన విషయాలలో మీరు కొంత అంటే నమ్మక ద్రోహానికి గురవ్వడం కానీ, జాప్యత జరగడం కానీ, లైసెన్సు సమయానికి దొరకపోవడం కానీ, తద్వారా కొంతమంది ఇబ్బందులు పడే అవకాశం కనబడుతోంది. ఈ లైసెన్స్ విషయాల్లో స్పష్టత, క్లారిటీ, గవర్నమెంట్ ఏది అడుగుతుందో దాన్ని మీరు నిజాయితీగా సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. అందులో మీరు ఏదైనా ఫ్రాడ్ చేయడమో, గోప్యతను దాచిపెట్టడమో చేస్తే కనుక ఉత్తర మీ లైసెన్సులు క్యాన్సిల్ అవ్వడంతో పాటు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రప్రథమంలోనే మీరు జాగ్రత్తలు తీసుకోండి. అయితే రాజకీయంగా చూసినట్టయితే కనుక పదవులు ఆశించే వారికి పదవులు వచ్చే అవకాశంతో పాటు
పాత శత్రువులు ఎవరైతే మిమ్మల్ని వెన్నంటి వేటాడుతున్నారో వారి నుంచి విముక్తి కలిగే అవకాశం కనబడుతోంది. ఇక్కడ మరి ఒక సూచన ఇవ్వాలి. మీరు ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా ప్రణాళిక వేయాలనుకున్నా మీ మనసులో మాటను వెంటనే మీ పక్క వాళ్ళకో, మీ నమ్మిన వాళ్ళకో చెప్పే ప్రయత్నము చేయకండి. ఈ వారం రోజులు కొంచెం సీక్రసీని మెయింటైన్ చేయండి. అన్నీ అయ్యాక అప్పుడు చెప్పండి. లేదు అంటే కనుక కొంత వెనకాల దొంగ దెబ్బ పడే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. సినిమా పరంగా చూసుకున్నట్టయితే కనుక పార్టీ ప్రజెంటేషన్స్ కానీ లేదా ఫ్యాషన్ ర్యాంప్ ఈవెంట్లు చేసే వాళ్లకు, సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోగ్రాములు చేసే వాళ్ళకి విశేషమైన లాభాలు, విశేషమైన కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. వాతావరణ పరంగా చూసినట్టయితే తీవ్రమైన ఉష్ణోగ్రత ప్రభావం వల్ల స్కిన్ అలర్జీలు, ర్యాషెస్లు రావడము, వాపులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క ఆహార స్టైలు అంటే మీరు తీసుకునే ఫుడ్ యొక్క విధానంలో మార్పులు చేర్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. లేదంటే కనుక చిన్న చిన్న రుగ్మతలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంది. మీరు పూజించాల్సిన గ్రహము శుక్రగ్రహము. పఠించాల్సిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు తప్పనిసరిగా పఠించుకోండి. అయితే మీరు దానంగా ఇవ్వవలసినవి తెల్లని వస్తువులు, తెల్లని వస్త్రాలు, తెలుపుకు సంబంధించిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటివి, బియ్యము, తరువాత చందనాన్ని కూడా ఇవ్వగలిగితే శుక్రగ్రహము విశేషంగా అనుగ్రహం కలుగుతుంది. అయితే శుక్రవారం రోజు శివాలయానికి వెళ్ళి మీ పేరిట ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వారి పేరు మీద పూజ చేయించుకుని వినాయకుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక ధనపరమైన, వివాహపరమైన, వ్యాపారపరమైన, విద్యాపరమైన ఇలా మీ యొక్క రంగాల్లో ఎక్కడైనా ఇబ్బందులు, అడ్లు కనుక ఉంటే, అంటే రావాల్సినవి ఆగిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా బ్లాకేజెస్ ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం కలుగుతుంది. అయితే ఇక్కడ చెప్పదగిన సూచన, ప్రత్యేకించి ఆడవాళ్లకు ఇంట్లో కృష్ణ తులసిని నాటినట్టయితే కనుక మీ యొక్క గృహంలో నెగిటివిటీ కానీ, చెడు రావడం కానీ, దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు ఇలాంటివి ఉంటారు కదా, అలాంటివి ఇంట్లోకి వచ్చే అవకాశము ఉండదు. కాబట్టి ఇది ప్రత్యేకంగా లేడీస్కి చెప్పేది, మీ ఇంట్లో ఈ ఏప్రిల్ 28న తప్పనిసరిగా కృష్ణ తులసి మొక్కను నాటే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన సూచనలు, సలహాలు, పరిహారాలు. నమస్తే.